ఉంచుకోవడంలోనూ దేవునికి సేవకుడైన విషయములు ఆయన భయపడుతున్నాడు. అప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు దగ్గరికి వచ్చి, ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున చేయాలి, నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించాలి, దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగవద్దు. కుడికి తొలగవద్దు, ఎడమకి తొలగవద్దు. ధర్మశాస్త్ర ప్రకారము ప్రవర్తించాలి, ధర్మశాస్త్ర ప్రకారము నడవాలి. తర్వాత ఏమంటుడు, ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయవాలి. ఎట్లా చేయాలట? ధర్మశాస్త్రములు వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయవాలను అని చెప్పేసి మనం జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజుల్లో నాయకులను, వ్యక్తులను, లీడర్లను మనం చూస్తే లీడర్షిప్, నాయకత్వం, అధికారము రాకముందు దేవుణ్ణి మందిరానికి వస్తారు, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటారు, ప్రార్థిస్తారు. కానీ అధికారము రాగానే వారు ఆలయాన్ని మర్చిపోతారు, ధర్మశాస్త్రాన్ని మర్చిపోతారు, విశ్వాస జీవితాన్ని మర్చిపోతారు. మర్చిపోయి అధికారం కొరకు నేను అందరి దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్తారు. రావాల్సిన చోటికి వెళ్ళాల్సిన చోటికి వెళ్ళరు. ఏ దేవుడిని నిన్ను లేవనెత్తాడో, ఏ దేవుడిని కనికరించాడో, ఏ దేవుడు నిన్ను కాపాడినాడో ఆ దేవుణ్ణి మర్చిపోతారు. ఎప్పుడు? అధికారాలు వచ్చిన తర్వాత, దేవుడు మేలు చేసిన తర్వాత రాష్ట్రాల మంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ జీవిత కాలం అంతా ధర్మశాస్త్రం చొప్పున నీవు చేయాలి, నడవాలి, ప్రవర్తించాలి అని యెహోషువ యొక్క భయం అనేటువంటి బంధకంలో ఉండగా దేవుడు యెహోషువను మాట్లాడి తన యొక్క భయాన్ని తొలగించి నిబ్బరము కలిగి నీవు ధైర్యముగా ఉండము అని చెప్పేసి యెహోషువకు దేవుడు మాట్లాడినాడు. మన మత్తయి సువార్తలో చూస్తే యోసేపు కూడా భయముతో ఉన్నాడు. ఈ భయముతో తాను ఉన్నటువంటి సమయంలో ఎవరు దర్శనమిచ్చారు? దేవదూతనే దర్శనమిచ్చింది. చూడండి, మన మత్తయి సువార్త 1వ అధ్యాయములో మనము 18వ వచనం నుండి మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి అక్కడ చక్కగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఏమిటి అనేది మనం చూసినట్లయితే ప్రియ దేవునిలారా, అక్కడ యోసేపు మరియా తల్లికి వారికి ప్రధానము అయినది. అయితే వారు కాపురము చేయక మునిపే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినది మరియా తల్లి. అప్పుడు యోసేపు నీతిమంతుడు, కానీ ఈ యొక్క మరియా తల్లి గర్భము ధరించిన విషయము యోసేపుకు తెలిసిన తర్వాత ఆయన ఏమనుకున్నాడు అంటే, ఈ యొక్క మరియాను నేను బహిరంగంగా కాకుండా రహస్యముగా నేను విడనాడాలి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్నటువంటి సమయంలో దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి దేవదూత యోసేపు దగ్గరికి వచ్చి ఏమంటుంది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 20లో చూస్తే, దావీదు కుమారుడైన యోసేపు నీవు భయపడవద్దు. చదువు, అతడు 1:20 ఈ సంగతుల గురించి అనగా మరియ తల్లి గర్భము ధరించే సంగతులను గురించి ఆలోచించుకొంచుండగా ప్రభుదూత స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు అని చెప్పేసి దూత చెప్తూ ఉంది. చూడండి, భయపడకు. ఆయన సందేహిస్తూ ఉన్నారు మరియను చేర్చుకొని స్వీకరించగలడు. కాబట్టి దూత వచ్చి ఆ యొక్క యోసేపుకు చెప్పడము మనం అక్కడ చూస్తున్నాం. వెంటనే యోసేపు దేవుని యొక్క వర్తమానాన్ని, దేవుని యొక్క దర్శనాన్ని, దూత యొక్క సందేశాన్ని విన్నటువంటి యోసేపు మరియను చేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాడు.
ఎందుకు అంటే ఒకవేళ మరియను యోసేపు గనక ఆ చేర్చుకోకపోతే మరియ తల్లి యొక్క పరిస్థితి ఎలా ఉండేది అంటే చాలా రచ్చరచ్చగా ఉండేది. పంచాయతీ వాళ్ళందరూ యూదులో వచ్చి ఏం చేసేవాళ్ళు, రాళ్ళతో కొట్టేవాళ్ళు, అవమానించేవాళ్ళు, నిందించేవాళ్ళు, దూషించేవాళ్ళు. కనుక యోసేపు మరియను ఆ రీతిగా అవమానించడం ఇష్టం లేక దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని బట్టి యోసేపు వెళ్ళి మరియను స్వీకరించినాడు. మరియా తల్లి పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించింది అని చెప్పినటువంటి మాట యోసేపు విన్నాడు. దేవుని యొక్క మాట గ్రహించాడు. దేవుని యొక్క మాట ప్రకారము ప్రవర్తించాడు. దేవుని యొక్క మాట ప్రకారము నడిచాడు. నాకు ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, నిందలు వచ్చినా పర్వాలేదని వెళ్ళి మరియ తల్లిని స్వీకరించి అంగీకరించినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే